हेलो बच्चों। आज हम 7वीं कक्षा के थर्ड लेसन हिंदी दिवस लेसन सीखेंगे। हिंदी दिवस, हिंदी डे, ये क्या होता है इसके बारे में सीख लेंगे। हिंदी भाषा के महत्व के बारे में इस पाठ के द्वारा हम सीख सकते हैं। हिंदी हमारी राजभाषा है। इधर सोचो बोलो, चित्र में क्या क्या दिखाई दे रहा है। चित्र में एक मंच दिखाई दे रहा है। मंच मीन्स स्टेज, और दो आदमी कुर्सी पर बैठे दिखाई दे रहे हैं। एक आदमी मंच पर भाषण दे रहा है और 4 बच्चे सुन रहे हैं। बाई ओर देख रहा लड़का किसके बारे में पूछ रहा होगा? बाई ओर देख रहा लड़का हिंदी दिवस के बारे में पूछ रहा होगा। मंच पर खड़ा आदमी क्या बोल रहा होगा? मंच पर खड़ा आदमी हिंदी के महत्व के बारे में बोल रहा होगा। सरिता और रोजी दोनों सहेलियां हैं। మన లెసన్ లోకి వెళ్దాము. సరిత రోజీ ఇద్దరు ఫ్రెండ్స్. सहेली एक वचन, सहेलियां बहुवचन. रास्ते में मिलती है, बातचीत करती हुई चलती है. దోలో కలుస్తారు వీళ్ళు. రాస్తా సింగులర్, రాస్తే ప్లూరల్. దోలో కలిసినప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ నడుస్తూ వెళ్తున్నారు. రోజీ, क्या बात है सरिता, तुम आज बड़ी खुश हो, कहाँ से आ रही हो? ఏమిటి విషయం సరిత, నువ్వు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగింది రోజీ సరితని. ఖుష్కి ఆపోజిట్ దుఃఖ్. మనం ఇట్లా చదువుకున్నప్పుడే బడి చోటి ఇట్లా గుర్తు తెచ్చుకుంటూ ఉండాలన్నమాట. వీటికి ఆపోజిట్స్ ఉంటాయి. అలాగే ఖుష్కి పర్యాయ శబ్ద రాయాలంటే ప్రసన్న. सरिता, अपने विद्यालय से कल एक विशेष कार्यक्रम है, उसी की तैयारी चल रही है. మా స్కూల్లో రేపు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది, దానికోసమే ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశేష్ అంటే స్పెషల్. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? సాధారణ్. విశేష్ का ఆపోజిట్ क्या होता है? साधारण. रोजी, अच्छा तो तुम्हारे स्कूल में भी हिंदी दिवस मनाया जा रहा है? ఓకే, అయితే మీ స్కూల్లో కూడా हिंदी डे सेलिब्रेट చేస్తున్నారా? सरिता, हाँ कल 14 सितंबर है ना, इसीलिए मैं तुम्हें बुला रही थी, मुझे भी गीत सिखा दो ना. అవును, రేపు 14th సెప్టెంబర్ కదా, అందుకే నేను నిన్ను కూడా పిలుస్తున్నాను, నాకు పాట నేర్పుతావా? రోజీ, ठीक है मैं तुम्हें सुनाती हूँ, ध्यान से सुनो और सीख लो. సరే నీకు నేర్పిస్తాను, కాన్సంట్రేషన్తో విను, నేర్చుకో. हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनावो, आओ सब मिलकर गावो, हिंदी दिवस मनावो. హిందీ నేర్చుకోండి, హిందీ మాట్లాడండి, హిందీని స్వీకరించండి. అప్నాన్ అంటే స్వీకరించడం, మన భాషని యాక్సెప్ట్ చేయండి. అందరూ రండి, కలిపి హిందీ దివస్ మన సెలబ్రేట్ చేసుకుందాం. సరిత, హిందీ దివస్ 14 सितंबर को ही क्यों मनाते हैं? 14th सितंबर ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అని అడిగింది సరిత. రోజీ, हमारे अध्यापक ने बताया था कि 14 सितंबर 1949 को संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई. అంటే మా టీచర్ చెప్పారు, 14 సెప్టెంబర్ 1949 కే మనకి హిందీని నేషనల్ లాంగ్వేజ్ గా యాక్సెప్ట్ చేయటం జరిగింది. సరిత, समझ गई, इसलिए हर साल इस दिन हिंदी दिवस मनाया जाता है. ఓకే, అయితే అందుకని ఈ డే ప్రతి సంవత్సరం ఈ రోజుని హిందీ దివస్ సెలబ్రేట్ చేస్తారు. लेकिन हिंदी को ही देश की राजभाषा क्यों चुना गया? ఎందుకని హిందీనే దేశం యొక్క మన రాజభాష కింద, నేషనల్ లాంగ్వేజ్ కింద ఎందుకు ఎన్నుకున్నారు? ఇక్కడ మనం చూసినట్లయితే అధ్యాపక్ పుల్లింగ్ శబ్ద్, స్త్రీలింగ్ శబ్ద్ వచ్చి అధ్యాపిక, చోటీ మాత్ర ఇచ్చినట్లయితే అధ్యాపిక. అలాగే మనం देश के लिए पर्याय शब्द क्या होता है? राष्ट्र, वतन, ये सब देश के बारे में पर्याय शब्द है. पर्याय शब्द అంటే सिनोनिम्स. रोजी, क्योंकि हिंदी बोलने वाले हमारे देश में सबसे अधिक है. लेकिन तुम भी बताओ, तुम भाषण में क्या कहोगी? మన ఎందుకంటే మన హిందీ స్పీకింగ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, హిందీ మాట్లాడే వాళ్ళు మన దేశంలో ఎక్కువ ఉన్నారు, అందుకని. సరే నువ్వు చెప్పు, రేపు స్పీచ్ ఇస్తా అంటున్నావు కదా, ఏం చెప్తావు అని అడిగింది రోజీ సరితాని. अधिक का ఆపోజిట్ ఏమవుతుంది? कम. अधिक, कम. सरिता, तो सुना, वो अभिनय करते हुए बताती है. तो सुनो,
అయితే విను అని చెప్తుంది. ప్రధానాధ్యాపక్ జీ एवं गुरुजनों सहपाठियों आप सबको हिंदी दिवस की हार्दिक शुभकामनाएं। ప్రధాన అధ్యాపకుల వారికి, టీచర్స్ కి, ఫ్రెండ్స్ కి, తోటి విద్యార్థులకి అందరికీ हिंदी दिवस शुभकामनाएं विशेष। हिंदी हमारे देश की राजभाषा है, इसे सीखना हमारे लिए बहुत जरूरी है। हिंदी मन నేషనల్ లాంగ్వేజ్, దీన్ని మనం అందరం కంపల్సరీ నేర్చుకోవాలి। సరిత అనే భాషణ में क्या क्या कहा होगा इसे सोच लो और लिखो। మీరు సరిత ఇంకేం మాట్లాడిందో ఆలోచించి ఒక బుక్ లో రాయండి అంటున్నారు। నెక్స్ట్ ఇంతే లెసన్ అమ్మా। నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఒకసారి చూద్దాం। विद्यालय में हिंदी दिवस के कार्यक्रम में क्या क्या हुआ होगा ये सोचकर हम लिख सकते हैं। हिंदी दिवस के कार्यक्रम में विद्यार्थी भी भाषण दिए, अध्यापक भाषण दिए और हिंदी के महत्व के बारे में बताए गए। पहले दिन विद्यालय में हम कक्षाओं को बहुत ठीक ढंग से, सही ढंग से सजाए। इस प्रकार हम लिख सकते हैं। हिंदी सीखने से क्या क्या लाभ है। हिंदी सीखने से हम आसानी से दूसरे प्रदेशों को जा सकते हैं और दूसरों से बातें कर सकते हैं, अपनी भावनाओं को बांट सकते हैं। इस प्रकार हम लिख सकते हैं। ऐसा किसने कहा पाठ के आधार पर लिखो। ये पाठ में चेक करो, ये डायलॉग्स किसने किससे कहा। रोजी, दो ही कैरेक्टर्स है इसमें, रोजी और सरिता। हिंदी सीखने से के लिए हम क्या क्या करेंगे। हिंदी कार्यक्रम ज्यादा देखने से हमें हिंदी आसानी से सीख सकते हैं और हिंदी अक्षर, वर्णमाला अक्षर सही तरीके से सीखना, कहानियों की किताबें पढ़ना, ये सब कर सकते हैं। अपने घर आसपास रहने वाले किन किन लोगों से आप हिंदी में बात कर सकते हैं। मेरे घर के आसपास कुछ लोग हैं, वे राजस्थानी लोग हैं, नेपाली लोग, ये इन लोगों से मैं हिंदी में बात कर सकती हूँ। इस प्रकार हम लिख सकते हैं। वर्ग पहेली, इसमें से पजल में से कुछ भाषाओं के नाम दिए हैं, चुनकर लिखिए। इधर तेलुगु दे दिया, हम कन्नड़ा लिख सकते हैं, उर्दू लिख सकते हैं, मलयालम लिख सकते हैं, सिंधी लिख सकते हैं, गुजराती लिख सकते हैं, पंजाबी इधर आए तो क्रॉस पंजाबी लिख सकते हैं। इस प्रकार हम लिख सकते हैं। पाठशाला में मनाए जाने वाले किन्हीं 4 कार्यक्रमों के नाम लिखिए। 15 अगस्त को स्वतंत्रता दिवस, 26 जनवरी को गणतंत्र दिवस और 5 सितंबर को अध्यापक दिवस। इस प्रकार हम लिख सकते हैं। हिंदी के महत्व के बारे में अपने विचार लिखिए। ठीक है बच्चों, ध्यान से एक बार लेसन पढ़िए और पर्याय शब्द, विलोम शब्द जो है वो अंडरलाइन करके खुद लिखने के लिए कोशिश कीजिए। ठीक है, थैंक यू। नेक्स्ट वीडियो में फिर नए लेसन में मिलेंगे।